హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు TG9FM ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. దేవుడి ముందు టెంకాయ ఎందుకు కొడతారు అనే ప్రశ్న చాలామందికి రగులుతుంది. మన దేశం చాలా గొప్పది. అందులో సంస్కృతి సాంప్రదాయాలకు ప్రపంచ దేశాలన్నింటికి కూడా పుట్టినిల్లు. మన దేశం కొన్ని లక్షల దేవాలయాలకు నిలయం. మన కోరికలు తీర్చే భగవంతునికి నియమ నిష్టలతో స్వచ్ఛమైన మనసుతో పూజించడమే మనం ఆ భగవంతునికి చేసే సేవ. కానీ పురాణాల ప్రకారం దేవుడి పూజించడంలో ఎన్నో నియమాలు ఉన్నాయి. అందులో దేవునికి సమర్పించే కొబ్బరికాయ. అసలు కొబ్బరికాయను దేవుడి ముందు ఎందుకు కొడతారో తెలుసుకుందాం. టెంకాయల్లోని నీరు చాలా పవిత్రమైనది, ఎలాంటి కల్తీ లేనటువంటిది. టెంకాయ పైభాగం చాలా గట్టిగా ఉండి లోపల తెల్లటి కొబ్బెర, పవిత్రమైన కొబ్బరి నీరు ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ దీని వెనుక మనిషి అహం కూడా దాగి ఉంటుందని ఒక రహస్యం దాగుంది. అది ఏంటంటే, మనుషులు ఎంత అహాన్ని కలిగి ఉన్నా దానిని దేవుని ముందు తొలగించుకుని పవిత్రంగా ఉంటే మన మనస్సు కూడా కొబ్బరి నీళ్ళలాగే చాలా పవిత్రంగా తయారవుతుందని పురాణాలు చెబుతున్నాయి. మన మనస్సు పవిత్రంగా ఉంటే మనం ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తాం. అందుకే దేవుడి ముందు టెంకాయను కొట్టి మనం అనుకున్న పని జరగాలని కోరుకుంటాం. దీనిని మరికొందరు ఇంకో రకంగా కూడా అంటూ ఉంటారు. అది ఏంటి అంటే, మానవ శరీరాన్ని కొబ్బరికాయతో పోలుస్తుంటారు. కొబ్బరికాయలో ఉన్నటువంటి పైభాగాన్ని మనిషి శరీరం పైన ఉన్నటువంటి వెంట్రుకలని, కొబ్బరికాయలోని టెంక మనిషి శరీరంలోని ఉన్నటువంటి ఎముకలని, ఆ తర్వాత వచ్చే తెల్లటి కొబ్బరి మన మనసు అని, అలా దేవుడి పాదాల ముందు తమ యొక్క మనసును పెట్టి కొబ్బరికాయ విధంగా అర్పిస్తుంటాం. ఇది కొబ్బరికాయ యొక్క విశేషం. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, అప్డేట్స్, న్యూస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి